రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను అని చప్పట్లు కొడితే సరిపోదు. అది కేవలం ఒక పాటగా ఉంటే సరిపోదు. నీ జీవితంలో ప్రతి రంగములో, నీ వ్యాపారంలో ఆయన రాజుగా ఉండాలి. నీ కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చిత్తానికి ఆయన రాజుగా ఉండాలి. నీ చదువుకు ఆయన రాజుగా ఉండాలి. అలా ఆహ్వానించగలిగితే ఈరోజు ఈ మధ్యాహ్నం నీ రాజు కోసం నీ హృదయంలో ఆయన నిలబెట్టు. నీ హృదయమందు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించకుండా మతపరంగా జేమ్స్ అన్న పిలిచాడు, ప్రవీణ్ అన్న పిలిచాడు, ఇంకేదో అయ్యింది, నేను వెళ్తాను అని నువ్వు వచ్చి ఉంటే ఈరోజు నీకు ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రాజుతో పరిచయం పెంచుకో. రాజుతో పరిచయం అయితే పనులు సులభమవుతాయి. రాజుతో పరిచయం అయితే నీకు గౌరవం. రాజుతో పరిచయం అయితే నీకు శక్తి. రాజుతో పరిచయం అయితే నీకు అధికారం. ఈ ప్రపంచాన్ని ఏలే అధికారం మీ నాయందే ఈ ప్రపంచం. ఆ దృక్పథంలోనికి నువ్వు వస్తావు. ఒట్టి చేతులతో ఈ ప్రాంగణం నుంచి ఈరోజు వెళ్ళిపోద్దు. వచ్చిన ఈ 2 రోజులు, ఈ 3 రోజులు నీకు మేలు కలగాలి అనంటే గివ్ యువర్ హార్ట్ టు యువర్ కింగ్. నీ హృదయాన్ని నీ రాజుకి, నీ జీవన విధానాన్ని నీ రాజు అనుసరంగా చేసుకోవటానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం ఆయనతో చేసుకో. రీకమిట్ యువర్ సెల్వ్స్ టు దిస్ కింగ్. ఈ రాజుకు నేను సమర్పించుకో. నీ జీవితం, నీ పిల్లల జీవితం, నీ పిల్లల 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 జీవితం, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆయన మార్చగల దేవుడు. నువ్వు చెప్పే మాటలు ఆయనను మార్చవు. నువ్వు చెప్పే నీ క్రియలు బహుశా ఆయన పైన ప్రభావం చూపించటం లేదేమో, ఆమె పైన ప్రభావం చూపించటం లేదేమో, కానీ నీ రాజు, హీ ఈజ్ కింగ్. ఆయన నీ కుటుంబంలో ప్రభావం చూపించగలవాడు. నోటికొచ్చింది లేదా మనకు ఇష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం. అలా ఉండకూడదు. హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనేది చదవటం, దాని వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి. మధ్యధరా సముద్రం ఏంటి, మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి, ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది, ఆ సంస్కృతిలో ఏం తిన్నారు, ఎలా తిరిగారు, ఏం చేశారు, ఏ సంస్కృతుల్లో ఏ మతాలు ఉండేవి, ఇవన్నీ తెలుసుకోవాలి. దానికి కొన్ని పుస్తకాలు